యానాంలో పరిపాలన శాఖకు సంబంధించి ఆడిటర్ సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. పుదుచ్చేరి ఆడిట్ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిపాలనా అధికారి మునుస్వామి నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ తో పాటు మరో 25 మంది సభ్యులు హాజరయ్యారు. యానాంలోని 3 ప్రధాన సమస్యలైన వరద రక్షణ గట్టు, మాస్టర్ ప్లాన్, రీజెన్సీ, పరిశ్రమ అంశాలను వివరించిన మల్లాడి కృష్ణారావు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఇతర ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. 2018లోని మన ఆఫీసర్స్ పాండిచేరి ఆడిట్ లో మీరు ఇచ్చిన క్లారిఫికేషన్స్ కొన్ని పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ ఉన్న పెండింగ్ ఇష్యూస్ మీద ఈరోజు ఆడిట్ ఇక్కడ మీకు జరిగేదానికి రిప్లైస్ అన్ని కూడా ఫుల్ డీటెయిల్స్ గా ఈ మీటింగ్ తర్వాత ఏవైతే ఆడిట్ లో వారు రేంజ్ చేశారో ఆ ఇష్యూస్ ని ఇవ్వాల్సింది ఉంది. ఇందులో ముఖ్యంగా 2 ఇష్యూస్ యానంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన 137 crores శాంక్షన్ అయ్యి ఉంది. 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించున్నారు. దానికి వన్ టైం మెజర్స్ లో ఈ నెల 23వ తారీఖున ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ సీఎం గారి సమక్షంలో జరుగుతుంది. స్పెషల్ గా యానం కోసమని దాన్ని మీరు కూడా సీఎం గారికి ప్లానింగ్ బోర్డు కూడా రికమెండ్ చేసి ఆ ఏరియా ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జనవరి 7వ తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి ఫైనల్ తీర్పు దాంట్లో అది ఒకటి చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. 2018 తిరుపతి జిల్లా పాకల